హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. ఈ వీడియోలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 మరియు ఆర్టికల్ 7 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 మరియు ఆర్టికల్ 7 పాకిస్తాన్ భారతదేశం విభజన సమయంలో లేక అంతకుముందు పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన వారి పౌరసత్వం గురించి మరియు భారతదేశం నుంచి పాకిస్తాన్ వెళ్ళిన వారి పౌరసత్వం గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 6 1947 భారత్ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన వారికి పౌరసత్వం లభిస్తుంది. కానీ పౌరసత్వం కొన్ని షరతులపై ఆధారపడి ఉంటుంది. నెంబర్ 1, వారు భారతదేశంలో స్థిరపడి ఉండాలి లేదా భారతదేశానికి వలస వచ్చి ఇక్కడ శాశ్వతంగా జీవించాలనే ఉద్దేశంతో ఉండాలి మరియు భారత ప్రభుత్వంలో వారి పేరును నమోదు చేయించుకోవాలి. ఈ షరతుల ద్వారా పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన వారు కొన్ని నిబంధనలు పాటించినట్లయితే భారత పౌరులు అవుతారు. ఆర్టికల్ 7 ప్రకారం భారత్ విభజన సమయంలో పాకిస్తాన్ ప్రాంతానికి వలస వెళ్ళిన వారు వారి పౌరసత్వాన్ని కోల్పోతారు. అయితే తిరిగి వారు భారతదేశానికి వచ్చి ప్రభుత్వం అనుమతించినట్లయితే తిరిగి వారు భారత పౌరసత్వం పొందుతారు. ఆర్టికల్ 7 ప్రకారం పాకిస్తాన్ ప్రాంతానికి వలస వెళ్ళిన వారు భారత పౌరసత్వాన్ని కోల్పోతారు. కానీ ప్రభుత్వం అనుమతిస్తే తిరిగి భారత పౌరసత్వాన్ని పొందవచ్చు.